రాసిన మీరు మీ మినిస్టర్లు ఎంతమంది తెచ్చినా నాకేం పర్వాలేదని నాయకు ఏసీ సార్ వాళ్ళందరూ అందరి కారణాలు కూడా అందుకని ఇప్పుడు మందు తాగింది. ఇదిగో సచివాలయం ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చినాయి, మున్సిపాలిటీలోకి వచ్చినాయి, మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారికి ఇచ్చినాయి, ఇదిగో మన మినిస్టర్ ఇచ్చిన కాగితం, ఇదిగో మళ్ళీ నా విన్నప పత్రం ఎందుకు కారణము ఆత్మహత్య చేసుకుంటున్నాను దానికి కారణం ఇది. పోలీస్ ప్రొటెక్షన్ అంటే వాళ్ళు మిమ్మల్ని అవతల వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారా కొడుతున్నారా? అంటే నిబంధనలు ఉల్లంఘించి చేసే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోరు కానీ పోలీసులు తీసుకుని అదే ప్రొటెక్షన్ కోసం మాకు ప్రొటెక్షన్ కోసం మాకు ప్రొటెక్షన్ వద్దా? ఎవరికెళ్ళి చూసాను ఆయన మధ్యలో ఏ విషయం తన చూపు కూడా ఎట్లా ఉన్నాడు సార్? అందరూ బండి రాని నాది జగజ్జన్య నా పేరు ఎక్స్ ఆర్మీ శ్రీనివాసులు. నేను జగజ్జన్య ఏరియాలో నివసిస్తున్నాము. వాడ మాకు 15 రోడ్డు మా ఇంటికి ఎదురుగా ఒక అతన్ని అక్బర్ అనే వ్యక్తి, అతను సెంటే స్థలం ఉండేది కార్నరు. ఆ కార్నరు కాక 3 అడుగులు బయటకు వచ్చాడు. కింద భూమి అర్ధడుగు ఆక్రమించుడు, పైన 2.5 అడుగు ఆక్రమించి వేస్తున్నాడు. దానికి మేము పిటిషన్లు ఇచ్చుకున్నాం సార్, ఇట్లా పని అని. కమిషనర్కి ఇచ్చా, కలెక్టర్కి ఇచ్చా, స్పందనలో పెట్టా. ఆ తర్వాత వీళ్ళంతా కాక చూసిపోయారు. మళ్ళీ మినిస్టర్ కాడికి పోయినా, మినిస్టర్ కాడికి పోతే మినిస్టర్ కూడా తీసేయమని లెటర్ ఇచ్చాడు ఆయన సొంతగా పెట్టి చీలేసి. ఆయన కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఆ నాయక్ సార్ అంటాడు మీ ఆ ఛానల్లో ఆర్మీ నాయకుడు వేసి న్యాయం చేస్తారు. మందు తాగేసా, ఎలకల మందు కలుపుకొని పెనాయిలో తాగేసా బాటలు మందు తాగేసా. సార్